ఈ క్షేత్రంలోని శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండడం చాలా అరుదైన విషయము. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. ఇక్కడ శని త్రయోదశి రోజు పూజలు జరిపించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తుల లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా జాతకంలో శని దోషాల నివారణకు ఈ దేవాలయంలో ఖచ్చితంగా పరిహారం దొరుకుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకము. అదేవిధంగా కోర్టు కేసులు, రుణబాధలు కూడా ఈ దేవాలయంలోని దైవ దర్శనంతో తీరిపోతాయనేది భక్తుల నమ్మకం. హనుమానందేశ్వర స్వామివారిని శనిచాద ప్రతిష్ఠ చేసిన శివలింగము. పూర్వం త్రేతాయుగంలో ఇదంతా కూడా అరణ్యంగా ఉండేది. ఈ అరణ్యంలో అశ్వతుడు, పిప్పలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుని శని సంహారం చేశాడు. శని సంహారం చేస్తే శనికి బ్రహ్మహత్యా దోషం పట్టిందండి. ఆ దోషం పోవాలని శనిదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. శనిదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఒక వరం ఇచ్చాడు. నాకు ఎవరైతే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో, నాకు ఇష్టమైన వస్తువులతో నాకు ఆరాధన అభిషేకం చేస్తారో నా వల్ల కలిగే బాధలు తగ్గుతాయి అని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయాడు.